హైదరాబాద్కు చెందిన శిల్పి, విగ్రహశాల వ్యవస్థాపకుడు కేశవరావు గోలి పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ మైండ్స్, డైవర్స్ విజన్, వన్ కన్ఫ్స్ పేరుతో నిర్వహిస్తున్న గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నారు. 50 మంది కళాకారుల విభిన్న కళాకృతులతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో కేశవరావు రూపొందించిన శివపార్వతి కౌశ శిల్ప ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నందిపై శివపార్వతులు ప్రయాణిస్తున్న దృశ్యాన్ని ఆధునిక శిల్పశైలిలో ఆవిష్కరించిన ఈ కళాఖండం 16 అంగుళాల ఎత్తు, 17 అంగుళాల వెడల్పుతో రూపొందించబడింది. శిల్పిలోని చలనభావం, శివపార్వతుల అనుబంధం, నంది ఆకృతి, ఆకుపచ్చ బంగారు వర్ణ సమ్మేళన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయ భారతీయ శిల్పకళను ఆధునిక కళా దృష్టితో సమన్వయం చేస్తూ కేశవరావు గోలి విభిన్న పరిమాణాలలో శిల్పాలు, విగ్రహాలను రూపొందిస్తున్నారు. కౌశ్యం, ఫైబర్ తదితర మాధ్యమాలలో ఆయన కళాకృతులను సృష్టిస్తున్నారు. ఈ ప్రదర్శన 2026 జూలై 17 నుంచి 20 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్ మాదాపూర్లోని కవూరి హిల్స్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతుంది. నా పేరు సరస్వతి అండి. ఇక్కడ 15 మెంబర్స్ ఆర్టిస్ట్ తో షో జరుగుతుంది. ఇందులో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాది మైథాలజీ మీద, నేను కృష్ణ మైథాలజీ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను. నా సబ్జెక్ట్ వచ్చేసి కృష్ణ అనే థీమ్ మీద ఎక్కువ నడుస్తూ ఉంటది. ఈ సబ్జెక్ట్ వచ్చేసి కృష్ణ ఆయన లీలలు అనమాట. ఇది గోవర్ధన దారి, వస్త్రాపహరణ, అట్లాంటి సబ్జెక్ట్స్ మీద నేను ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను. ఇది కూడా సేమ్ సబ్జెక్ట్ అండి. కలర్స్ వచ్చేసి నేను జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో 98 బ్యాచ్ అండి నాది. నా కాలేజ్ అయిపోయి 20 ఇయర్స్ అయిపోయింది. 20 ఇయర్స్ నుంచి నేను ఈ వర్క్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ బొంబాయి, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై అక్కడ షోస్ జరిగాయండి. రెగ్యులర్ గా ఇక్కడ షోస్ నడుస్తూనే ఉంటాయి. డివోషనల్ మీద ఎక్కువ చేస్తా ఉంటాను. ఎక్కువ కృష్ణ టాపిక్ మీద ఎక్కువ చేస్తూ ఉంటాను. గణేష, విష్ణు ఇలాంటి వాటి మీద కూడా చేస్తూ ఉంటాను, కానీ కృష్ణ ఎక్కువ చేస్తాను. వచ్చాయండి. మొన్ననే శేషగిరిరావు గారి అవార్డు వచ్చింది నాకు. రెగ్యులర్ గా అవార్డ్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని రీసెంట్ గా వచ్చింది శేషగిరిరావు అవార్డ్స్. ఇప్పటి వరకు నేను 1000 పైన వేసి ఉంటానండి. నమస్కారం సార్, నా పేరు కేశవరావు గోలి. నేను ఈ శివపార్వతుల నంది మీద స్వారీ చేస్తున్న శివపార్వతుల విగ్రహాన్ని రూపొందించాను సార్. ఇది కొంచెం కాంటెంపరీ మోడర్న్ ఒక స్టైలిష్ ఫామ్ లో తయారు చేశాను సార్. ఇది తయారు చేయడానికి నాకు సుమారుగా ఒక 20 రోజులు పట్టింది సార్. ఐడియా తర్వాత కొన్ని స్కెచెస్, వాటి తర్వాత ఓవరాల్ గా ఒక 1.5 మంత్ పట్టింది సార్. నంది మీద అమ్మవారు, స్వామివారు సాయంత్రం పూట విహరిస్తూ ఇంకే కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా చిత్రీకరించాను సార్. మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. నేను బిఏ పబ్లిక్ ఆర్ట్స్ చేశాను సార్. నాకు ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్ట్ లో. సో ఎక్కువ డిజిటల్ లోనే వర్క్ చేస్తూ ఉంటాను. సో ఇది నా మొదటిసారి ఇలా. ఇప్పటివరకు కమర్షియల్ గా చాలా వర్క్ చేశాను సార్. ఒక 100 స్కల్ప్చర్స్ వరకు చేసి ఉంటాను. ఇది నా మొదటి ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన చేయటం. పర్స్పెక్టివ్స్ అనే ఈ షో 4 days ఉంటుంది. ఇది నా మిత్రుడు గన్నోజ్ సత్యం ప్రారంభించారు. ఇది నేను నా 1970s రూరల్ బ్యాక్గ్రౌండ్, అంటే మా జ్ఞాపకాలతోటి ఈ పెయింటింగ్స్ ప్రారంభించాను. నా పర్సనల్ లైఫ్ అంటే మా మదర్, మా హోమ్, నా జర్నీ, సో తెలంగాణలో నేటివ్, అంటే నా పర్సనల్ లైఫ్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. మై మదర్ అండ్ మా జ్ఞాపకాలతోటి పెయింటింగ్స్ కంటిన్యూ చేస్తాను.
చాలా ప్రదర్శనలు ఇచ్చారు. ఈరోజు 50 మంది కళాకారుల చేత 100 చిత్రాల ప్రదర్శన జరుగుతుంది. ఇది 4 రోజులు కంటిన్యూ అవుతుంది. గెస్ట్లు వాణి మేడం గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ వైస్ ఛాన్సలర్ గంగాధర్ సార్, భాషం యాదగిరి గారు, అలాగే రిటైర్డ్ లెక్చరర్ గుండోజు యాదగిరి సార్ దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి 100 పెయింటింగ్స్ తో ఉన్నటువంటి 50 మంది కళాకారుల ప్రదర్శన. ఇది ఒక అరుదైనటువంటి అద్భుతమైనటువంటి కళా అభిమానులకు ఒక గొప్ప అవకాశం చూడడానికి ప్రదర్శన. ఇది 4 days ఉంటుంది. ఇది అంటే ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి విద్యార్థులతో మొదలు పెడితే నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు వరకు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక నిజంగా అరుదైనటువంటి అవకాశం కళాభిమానులకు.